మంచు మోహన్ బాబు 50 ఏళ్ల సుదీర్ఘ సినీ అనుభవం. టాలీవుడ్ పుస్తకంలో ఆయనకంటూ కొన్ని పేజీస్ ఉంటాయి. అలాంటి విలక్షణ నటుడు అప్పుడప్పుడు నోరు జారడం, వివాదాల్లో నలగడం పరిపాటిగా మారిపోయింది. కుటుంబ గొడవలతోనో, సినిమా కథలతోనో, స్టేజ్ పై తన మాటలతోనో, తన దుడుకు స్వభావంతోనో ఇంటా బయట ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు, పోలడు కాంట్రవర్సీలు. ఆయన మాట్లాడితే ట్రోలర్స్కు పండగ. ఆయన స్టేజ్ ఎక్కితే వివాదాల వెల్లువ. ఒకటా రెండా దశాబ్దాల కిందట మొదలైన ఆయన వివాదాల ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. చూడండి. మోహన్ బాబు గారు చెప్పండి. మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్. ఆయన రూటే సపరేటు. మిగతా హీరోల మాదిరిగా కాకుండా మోహన్ బాబుది ఓ ప్రత్యేక శైలి. ఆయన చెప్పే డైలాగులు థియేటర్లో ప్రేక్షకులను ఉర్రూతలొగిస్తే నిజ జీవితంలో మాత్రం ఆయన మాటలు ప్రకంపనలు సృష్టిస్తాయి. ఆయనకున్నంత టెంపరితనం మరెవరికీ లేదంటారు. బహిరంగ వేదికలపైన ఆయన నోటి దురుసును ఏమాత్రం తగ్గించుకోరు. వివాదానికి ప్యాంటు షర్టు వేస్తే అది మంచు మోహన్ బాబు అంటారు కొందరు. ఎందుకయ్యా అంటే ఆయన హిస్టరీ అలాంటిది. కయ్యాలకు దగ్గరగా నిత్యం ఏదో వివాదంలో ఇరుక్కోవడం ఆయనకు మైకుతో పెట్టిన విద్య. నలుగురి నోళ్లలో నానడం అంటే మోహన్ బాబుకు భలే ఇష్టం. ఆ మాటకొస్తే అసలు వివాదాలంటేనే ఆ మంచు ఫ్యామిలీకి మహా ఇష్టం. ఇప్పుడంటే కుటుంబ గొడవలతో మంచు ఫ్యామిలీ వార్తల్లోకి ఎక్కింది, కానీ ఒకప్పుడు నిత్యం వార్తల్లో ఉండేది. ఈవెంట్ ఏదైనా సరే మంచు మోహన్ బాబు స్టేజ్ ఎక్కాడంటే అక్కడ వివాదం భరతనాట్యం చేయాల్సిందే. తెలుగు సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేశారు. చిరంజీవికి లెజెండరీ నటుడు అవార్డు ప్రకటించారు. దీన్ని మోహన్ బాబు తప్పుపట్టారు. 500 సినిమాల్లో నటించి అనేక సినిమాల్ని నిర్మించిన తాను ఏ విధంగా లెజెండరీ అవార్డుకి అర్హుణ్ణి కాదో చెప్పాలంటూ వేదికపైనే అసహనాన్ని వెళ్ళగక్కాడు. ఆ వేడుక మూడ్ మొత్తం ఈ వివాదంతో చెడిపోయింది. మామూలుగానే మోహన్ బాబు ముక్కోపి. వేదికలపై కూడా తనకు అనిపించింది మాట్లాడేస్తాడు. తన మాటలు ఎదుటివారిని హర్ట్ చేస్తాయా లేదా అన్నది ఆలోచించడు. దానికి ఆయన పెట్టుకున్న పేరు ముక్కుసూటితనం. సెట్స్ లో నటుల్ని కొట్టడం, తనకంటే సీనియర్ హీరోల్ని తక్కువ చేసి మాట్లాడడం పరిపాటి. ముఖ్యంగా తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం మోహన్ బాబుకున్న అతిపెద్ద చెడ్డలవాటంటారు ఇండస్ట్రీ జనాలు. మోహన్ బాబు సెట్స్ లో పలువురు నటులపై చేయి చేసుకున్నాడన్న అపవాదు ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. ఆయన కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉన్న పెదరాయుడు మూవీ సెట్స్ లో సీనియర్ నటిని మోహన్ బాబు అందరి ముందు కొట్టి అవమానించాడట. సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ ని మోహన్ బాబు ఆమె తల్లి ముందే కొట్టినట్లు అప్పట్లో ఇండస్ట్రీలో బ్రేకింగ్ న్యూస్ అయింది. విష్ణు డెబ్యూ మూవీ విష్ణు సినిమాలో శిల్పా శివానంద్ హీరోయిన్ గా చేసింది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విష్ణుతో ఒక కిస్ సీన్ చేయాలని మోహన్ బాబు పట్టుబడితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మోహన్ బాబు ఆమెను కొట్టాడట. స్టూడియోలోనే నిర్బంధించడంతో చివరకు శిల్ప పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని అప్పట్లో తెగ ప్రచారం సాగింది. జీ అవార్డ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మోహన్ బాబు మధ్య వివాదం చెలరేగింది. మోహన్ బాబు చిరంజీవి కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఏళ్ల తరబడి కొనసాగింది. ఇక మోహన్ బాబు నోటి దురుసుకు అంతటి అక్కినేనే నొచ్చుకున్న సందర్భం కూడా ఉంది. ఓ వేడుకలో అక్కినేని కంటే తానే అద్భుతంగా డైలాగులు చెప్తానని, ఆయన కంటే నేను గొప్ప నటునని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. పైగా ఈ మాట స్వయంగా అక్కినేని సతీమణి అన్నపూర్ణమ్మ చెప్పారంటూ సభాముఖంగా తెలిపారు. ఈ మాటలకు అదే వేదిక మీద ఉన్న ఏఎన్ఆర్ మోహన్ బాబుపై అసహనం వ్యక్తం చేస్తూనే తనదైన శైలిలో చురకలంటించారు. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. చిరంజీవిని ఇండైరెక్ట్ గా మోహన్ బాబు టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం. దాసరి చనిపోయాక పెద్దరికం బాధ్యతను ఇండస్ట్రీ చిరంజీవికి అప్పగించాలని ప్రయత్నించింది. ఆ సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. ఇండస్ట్రీలో దాసరికి మించిన పెద్ద దిక్కు లేరంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారాయి. అన్నీ ఒక ఎత్తు అయితే 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరో ఎత్తు. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, విష్ణు పోటీ పడ్డారు. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఫ్యామిలీ మద్దతు తెలిపింది. ఆ టైంలో మోహన్ బాబు చెలరేగిపోయారు. తనయుడు మంచు విష్ణు బరిలో నిలవడం, అటువైపు నుంచి ప్రకాష్ రాజు ఉండడం, పైగా ఆయన మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో మా పోరు మామూలుగా జరగలేదు. విష్ణు గెలిచారు అని చెప్పడం కంటే మోహన్ బాబు తన కొడుకును గెలిపించుకున్నాడు అని చెప్పడమే కరెక్ట్. పోలింగ్ కు ముందు, పోలింగ్ వేళ అసెంబ్లీ రౌడీలా రెచ్చిపోయాడు మోహన్ బాబు. సందర్భంలో నటుడు బెనర్జీని చంపేస్తానంటూ కూడా బెదిరించాడు. ఎన్నికల టైంలో 2 వారాల పాటు మోహన్ బాబు రాజకీయ నవరసాలని వండించాడు. ఎన్నికల్లో మోహన్ బాబు అవకతవకలకు పాల్పడ్డాడని ప్రకాష్ రాజ్ ఆరోపించారు కూడా. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మోహన్ బాబుపై ఆరోపణల్ని కూడా ఒప్పించారు. ఇక విష్ణు హెయిర్ స్టైలిస్ట్ శ్రీను అనే వ్యక్తిపై దొంగతనం కేసు పెట్టడం కూడా ఆ మధ్య పెద్ద వివాదమైంది. మోహన్ బాబు విష్ణుల దగ్గర దాదాపు 11 ఏళ్లుగా శ్రీను హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్నాడు. తను ఏ తప్పు చేయలేదని, వారి ఫ్యామిలీనే తనను కులం పేరుతో దూషించిందని ఓ వీడియో విడుదల చేశాడు శ్రీను.
ఇది అప్పట్లో పెద్ద ఇష్యూ అయింది. ఈ వివాదం మంచు ఫ్యామిలీపై నాయి బ్రాహ్మణ సంఘాల్లో వ్యతిరేకతను పెంచింది. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనలు కూడా చేశారు. నేను ఏం చేసిన కేసులు పెడుతున్నారు, దొంగతనం కేసులు పెడతారా? ఇన్ని సంవత్సరాలు మీకు నమ్మకంగా పనిచేసిన నేను దొంగతనం చేస్తానండి. దొంగతనం కేసులు పెట్టారు నా మీద. ఆ దొంగతనం అన్నీ కూడా అబద్ధం. నన్ను మోహన్ బాబు గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అమ్మనా బూతులు తిట్టడం, నా కులాన్ని దూషించడం సీసీటీవీ ఫుటేజ్లో ఉందండి. మోహన్ బాబు మన విష్ణు మంచు ఆఫీసు కాకతీ హిల్స్లో నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తిట్టారు. మీరు కావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయొచ్చు ఒకసారి. ఎందుకనో కానీ మోహన్ బాబుకు బ్రాహ్మణ సంఘాలకు మొదటి నుంచి పడదన్న టాక్ ఉంది ఇండస్ట్రీలు. ఆయన సినిమాలు కూడా కొన్ని వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో ఈవీవి డైరెక్షన్ లో అదిరింది అల్లుడు మూవీ వచ్చింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు కూడా. విష్ణు దేనికైనా రెడీ సినిమా సమయంలో అయితే బ్రాహ్మణ సంఘాలకు మంచు ఫ్యామిలీకి మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. తమ ఇంటిపై బ్రాహ్మణులు దాడి చేశారని, తాము బతికుండగానే పిండం పెట్టారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ విష్ణు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు కూడా. ఇలా ఒకటేంటి, మంచు ఫ్యామిలీ హిస్టరీలో ఎన్నో వివాదాలు. 1997లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నుంచి మోహన్ బాబు త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ బ్లాస్ట్ లో 25 మందికి పైగా మరణించారు. పరిటాల రవి, మోహన్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మోహన్ బాబుకు నిజ జీవితంలో ఇష్టమైన డైలాగ్ రెస్పెక్ట్. ఆయనకు రెస్పెక్ట్ ఇస్తే ట్రీట్మెంట్ ఒకలాగుంటుంది, ఇవ్వకుంటే మరోలాగుంటుందన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అతి వినయం దూర్థ లక్షణం. కానీ తన పట్ల అతి వినయాన్ని ప్రదర్శించే వాళ్ళనే మోహన్ బాబు దగ్గరకు తీసుకుంటారన్నది టాలీవుడ్ లో వినిపించే గుసగుస. అంతేకాదు స్టేజ్ పై ఎవరైనా మాట్లాడితే అడిగి మరీ తన గురించి చెప్పించుకోవడం మోహన్ బాబుకు భలే సరదా. ఇక మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా విడుదల సమయంలో సోషల్ మీడియా మంచు ఫ్యామిలీని ఓ ఆట ఆడుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో, బుకింగ్స్ విషయంలో ఓ రేంజ్ లో ట్రోల్స్ నడిచాయి. వివిధ రకాల మీమ్స్ తో మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. అదే సమయంలో మంచు ఫ్యామిలీ కూడా ట్రోలర్స్ పై విరుచుకుపడింది. ట్రోలర్స్ పై 10 కోట్ల రూపాయల దావా వేస్తున్నట్టుగా హెచ్చరించింది. మంచు ఫ్యామిలీలో ఎవరు ఏ స్టేజ్ పై మాట్లాడినా ట్రోలర్స్ కు ఇక పండుగే. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను మీమ్స్ తో ట్రోల్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. దీంతో వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత కూడా ట్రోల్స్ తగ్గకపోవడంతో స్వయంగా మంచు విష్ణు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సందర్భంలో ఒక స్నేక్ బ్యాచ్ తమపై ట్రోలింగ్ చేస్తోందంటూ మంచు విష్ణు మండిపడ్డాడు. ఇలా మంచు మోహన్ బాబు జీవితంలో ఎన్ని మచ్చుకు కొన్ని మాత్రమే.